ఆనంది అయితే ఆదిత్య కోసం ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఫోన్కి వాళ్ళ నాన్న కాల్ చేస్తారు. కాల్ చేయగానే హలో నాన్న, గుడ్ మార్నింగ్ అని చెప్పి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇక స్పీకర్ ఆన్ చేయగానే గుడ్ మార్నింగ్ నాన్న, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మేము ఇక్కడ బాగానే ఉన్నాం నాన్న, నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, మీరు బాగానే ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను కానీ మీ అమ్మాయి నీ కోసం బెంగ పెట్టుకుంది. నువ్వేం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో మీ అమ్మకి అస్సలు తోచటం లేదు, నీ గురించే ఆలోచిస్తుంది అని చెప్పి శశి అయితే సునంద గురించి చెప్తూ ఉంటాడు. ఇక సునంద ఫోన్ తీసుకుని, నాన్న ఎలా ఉన్నావు నాన్న, నీకు అంతా అక్కడ బాగానే ఉందా, నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు నాన్న అని చెప్పి సునంద ఆదిత్యని అడుగుతుంది. దాంతో ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నాకు ఇక్కడ ఏ ఇబ్బంది లేదమ్మా, నాకు ఇబ్బంది లేకుండా నేను ఉన్నాను, నేను ఇబ్బంది పడుతున్నానని మీరేం కంగారు పడవద్దు. నువ్వెలా అమ్మ, నీకు విషయం చెప్పనా, నువ్వెలా చూసుకుంటేదానివో ఆనంది కూడా నన్ను అలానే చూసుకుంటుందమ్మా, నాకు ఏ ఇబ్బంది రాకుండా టైం టు టైం ఏం కావాలంటే అవి నాకు ఆనంది అందిస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సునంద అయితే మౌనంగా ఉండి మాటలను అయితే వింటూ ఉంటుంది. ఇక అలా అనగానే అక్కడ ఉన్న శశి అయితే, మీరు క్షేమంగా ఉన్నారని తెలిసింది కదా, మీరు అలానే హ్యాపీగా ఉండండి నాన్న, మేము కూడా ఇక్కడ హ్యాపీగా ఉంటాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక తనకైతే ఫ్రూట్స్ ఇస్తుంది. ఇక ఆదిత్య ఫ్రూట్స్ తీసుకున్నాక అలా బయటికి వెళ్ళి తిందురు కానీ ఎండ తగులుతుంది కదా అని చెప్పి ఆనంది ఆదిత్యని బయటకు తీసుకువెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.